హాయ్ అండి, వెల్కమ్ టు తన్మయి స్టూడియో. ఈరోజు మనం పచ్చి మామిడికాయల హల్వా తయారు చేద్దాం. దీనికి నేను ఒక 5 పచ్చి మామిడికాయలు తీసుకున్నాను. వాటిని చెక్కు తీసి ఈ విధంగా నీట్గా చెక్కు తీసి కడిగి ఉంచుకున్నాను. ఇప్పుడు వీటిని ఒక గ్రేటర్తో సన్నగా గ్రేట్ చేసుకోవాలి. మనం క్యారెట్ని తురిమినట్టు తురుముకోవాలి. పచ్చి మామిడికాయ హల్వా పుల్ల పుల్లగా తీయ తీయగా చాలా టేస్టీగా ఉంటుంది. చిన్నపిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఇప్పుడు మామిడికాయ తురమడము కంప్లీట్ అయింది కదా. ఇంకా హల్వా చేసుకోవడానికి ఏమేమి కావాలో చూద్దాం. ఫస్ట్ చక్కెర ఒక 1/2 కప్, ఒక నెయ్యి తీసుకోవాలి, ఒక 2 టేబుల్ స్పూన్స్. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని దానిపైన ఒక ప్యాన్ పెట్టి మనము 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి బాగా కరిగిన తర్వాత మామిడికాయ తురుమును వేసుకోవాలి. వేసుకొని వేయించుకుంటూ ఉండాలి. దీన్ని ఆపకుండా కలుపుతూనే ఉండాలి, లేకపోతే ఏమవుతుందంటే మొత్తం ప్యాన్కి అంటుకొని మాడిపోతుంది. మామిడికాయ కొద్దిగా మగ్గేంత వరకు కలుపుతూ ఉండాలి. సో కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత దీంట్లో మనం తీసుకున్నటువంటి షుగర్ వేసుకోవాలి. అయితే షుగర్ మీ టేస్ట్కి తగినట్టుగా 1/2 కప్ ఆర్ 1 కప్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ బాగా కలపాలి. అయితే ఇప్పుడు షుగర్ వలన ఏమవుతుందంటే కొద్దిగా వాటర్ అవుతుంది కదా. సో ఈ విధంగా షుగర్ కరిగిన తర్వాత లిక్విడ్ లాగా తయారవుతుంది. బాగా కలుపుతూ ఒక 5 మినిట్స్ వరకు వేయించుకోవాలి. అడగంటకుండా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఒక 4 ఏలకులు తీసుకొని వాటిని బాగా పొడి చేసుకొని మనం ఈ మిశ్రమంలో వేసుకోవాలి. వేసుకున్నట్లయితే అది మంచి సువాసన వస్తుంది. అలాగే దీంట్లో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసుకోవాలి. చూడండి, మిశ్రమం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం ఫుడ్ కలర్ కలుపుకుంటే అయిపోతుంది. పైన నేను డెకరేషన్ కోసం 4 జీడిపప్పులు తీసుకొని డెకరేట్ చేసుకున్నాను. చూడండి, ఎంతో టేస్టీగా ఉండే పచ్చి మామిడికాయ హల్వా రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.